ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఎవరు? ఎక్కడి నుంచొచ్చావు? నా మనవణ్ణి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఏం వాసించి ఈ ఇంట్లో ఉంటున్నావని నిన్నెప్పుడూ అడగలేదు. కాని నీ వల్లొచ్చిన సమస్య నీ వల్లే పోవాలి. నేనెన్నాళ్ళు బ్రతుకుతానో తెలియదు, కాని నా ప్రాణం ఉన్నంత వరకు నా కుటుంబం సంతోషంగా ఉండాలి అన్న స్వార్థం నాకుంది. అలాగే నీకు ఏదో అవసరం ఉంటుంది కదా. ఈ డబ్బు నీ అవసరాలకి ఉపయోగపడుతుంది. ఎవరైనా మనిషి చనిపోతే ప్రభుత్వం కూడా 10 లక్షలు మాత్రమే ఇస్తుంది. నువ్వు బ్రతకడానికి 15 లక్షలిస్తున్నాను. ఈ డబ్బు తీసుకుని గౌతమ్ని, ఈ ఇంటిని వదిలి వెళ్ళిపో. ఇది నీకు నాకు మధ్య ఒప్పందం. నువ్వు ఇక్కడికి డబ్బు కోసమే వచ్చుంటావని నేననను, కాని ఈ డబ్బు తీసుకుని నువ్వు వెళ్ళిపో. నాకు నా కొడుకు కోడలు ఆనందంగా ఉండడం కావాలి. నా మనవడు మనవరాలు సంతోషంగా ఉండడం కావాలి. ఆ ఇల్లు ఈ ఇల్లు కలిసిమెలిసి ఉండడం కావాలి. అందుకు నువ్వు వెళ్ళిపోవాలి. నువ్వు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత తొందరగా మా సమస్యలు తీరిపోతాయి. నీ వల్ల మొదలైన సంక్షోభం నువ్వే ముగించు. జీవితం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. నా భవిష్యత్తు మీరు తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడింది. నాకు నా కొడుకు కోడలు ఆనందంగా ఉండడం కావాలి. నా మనవడు మనవరాలు సంతోషంగా ఉండడం కావాలి. ఆ ఇల్లు ఈ ఇల్లు కలిసిమెలిసి ఉండడం కావాలి. అందుకు నువ్వు వెళ్ళిపోవాలి. ఆ